హలో ఫ్రెండ్స్, స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి మీకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం మరణాల మడుగు పార్ట్ 2 వీడియో గురించి తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మరణాల మడుగు పార్ట్ 1 వీడియో చూడనట్లయితే దయచేసి వెంటనే పైన కనపడుతున్న ఐ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూడండి, లేదంటే ఈ పార్ట్ 2 వీడియో మీకు అస్సలు అర్థం కాదు. కాసేపటికి ఒక చిన్న పిల్ల నవ్విన శబ్దం వినిపించింది. ఆ శబ్దం చాలా మధురంగా, అదే సమయంలో భయానకంగా ఉంది. విక్రమ్ అటూ ఇటు చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత గోడమీద ఒక చిన్న నీడ కదలడం గమనించాడు. అది ఒక చిన్న అమ్మాయిలా ఉంది. ఆ నీడ నెమ్మదిగా కిటికీ వైపు కదులుతూ ఆ తర్వాత ఒక్కసారిగా మాయమైపోయింది. విక్రమ్కి భయం వేసింది, కాని అదే సమయంలో ఆ ఆత్మతో మాట్లాడాలని అనిపించింది. ఎవరక్కడ? రాణి, నువ్వా? అని నెమ్మదిగా అడిగాడు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత ఒక చిన్న గొంతు వినిపించింది. నేను ఇక్కడ ఉన్నాను. ఆ గొంతు చాలా బాధగా, ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. విక్రమ్ ధైర్యం తెచ్చుకుని ఆ గొంతు వచ్చిన వైపు చూశాడు. అక్కడ కిటికీ దగ్గర ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె ముఖం సరిగా కనిపించకపోయినా ఆమె కళ్ళు చాలా మెరుస్తూ ఉన్నాయి. నీకు ఏమి కావాలి? అని విక్రమ్ అడిగాడు. ఆ చిన్నారి నెమ్మదిగా చెప్పింది, నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. విక్రమ్కి ఆమె బాధ అర్థమైంది. ఊరి ప్రజలు ఆమెను ఒక భయానకమైన ఆత్మగా చూస్తున్నారు కాని ఆమె కేవలం ఒంటరిగా ఉన్న ఒక చిన్నారి మాత్రమే. విక్రమ్ ఆ రాత్రి రాణితో చాలాసేపు మాట్లాడాడు. ఆమె తన కథ చెప్పింది. ఎలా ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చనిపోయిందో, ఎలా తన ఆత్మ ఈ ఇంట్లోనే బంధింపబడిందో వివరించింది. ఎవ్వరూ తనతో మాట్లాడేవారు లేక భయంతో పారిపోతుంటే తను మరింత దిగులు చెందేదని చెప్పింది. విక్రమ్ రాణికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి రాణి కథ చెప్పాడు. మొదట్లో ఎవరూ నమ్మలేదు. కాని విక్రమ్ తన అనుభవాన్ని వివరించాక వాళ్లు కొంచెం ఆలోచనలో పడ్డారు. చివరికి ఊరి ప్రజలందరూ కలిసి ఆ పాడుబడిన ఇంటికి వెళ్లారు. విక్రమ్ రాణికి ఒక శాంతియుతమైన వీడ్కోలు పలికేలా ఒక ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఆ ప్రార్థన తర్వాత ఆ ఇంట్లో ఇంతకాలం వినిపించిన భయానక శబ్దాలు ఆగిపోయాయి. ఉయ్యాల కదలడం లేదు. నీడలు కనిపించడం లేదు. రాణి ఆత్మశాంతిని పొందిందని అందరూ నమ్మారు. మరణాల మడుగు ఊరిపేరు మారకపోయినా ఆ పాడుబడిన ఇంటి గురించి భయపడేవారు తగ్గిపోయారు. విక్రమ్ ఆ ఊరిలో కొంతకాలం ఉండిపోయి రాణికథను అందరికీ గుర్తుచేస్తూ వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆత్మలకు ప్రేమదయ ఎంత అవసరమో ఆ ఊరి ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పటికీ ఆ ఇంటి దగ్గర చిన్నపిల్ల నవ్వినట్లు వినిపిస్తే అది భయానికి కాదు, ఒక చిన్నారి ఆనందానికి గుర్తుగానే భావిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.